ఆరంభములో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. మొదటి రోజు దేవుడు వెలుగును కలుగజేశాడు, చీకటితో వేరుచేశాడు. రెండవ రోజు ఆకాశమును సృష్టించాడు. మూడవ రోజు భూమి, సముద్రం వేరుచేసి మొక్కలు, చెట్లు. నాలుగవ రోజు దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు చేపలు, పక్షులు సృష్టించబడ్డాయి. ఆరవ రోజు భూమి జంతువులు, తర్వాత తన స్వరూపంలో మనిషిని, ఆదాము, ఈవ సృష్టించాడు. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకుని ఆ దినమును పవిత్రం చేశాడు. దేవుడు భూమి ధూళితో మనిషిని సృష్టించి జీవవాయువును ఊదాడు. దేవుడు చెప్పినది: ఈ వృక్షఫలమును తినవద్దు, తింటే మరణిస్తావు. దేవుడు ఆదాముని పక్కెముకతో స్త్రీని సృష్టించాడు. ఆదాము ఆమెను నా ఎముకల నుండి వచ్చిన ఎముక అని పిలిచాడు. వారు ఏకమై ఏదెన్ తోటలో నివసించారు. అందరికీ ప్రేస్ ద లార్డ్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. మరింత సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఈ స్టోరీ కావాలో కామెంట్లో చెప్పండి.